హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావణి. 2023 ఎండింగ్లో సుమా కనకాల అబ్బాయి రోషన్ కనకాల కొత్త సినిమాతో తెర ముందుకు వచ్చాడు. బబుల్ గమ్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా మనస చౌదరి చేసింది. ఈ అమ్మాయి కూడా సినిమా ఇండస్ట్రీకి కొత్త అమ్మాయే. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఆల్రెడీ 2 సినిమాలు చేశాడు. అందులో కృష్ణ విత్ లీలా, క్షణం సూపర్ డూపర్ హిట్గానే వచ్చాయి. ఆ సినిమాల తర్వాత 3వ సినిమాగా బబుల్ గమ్ సినిమాని తీశారు రవికాంత్ పేరేపు. డీజే టిల్లుతో ఒక ట్రెండ్ని సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాలో జిలేబీ అనే పాటకు ట్రెండ్ అయ్యాడు. మొత్తానికి మూవీ విషయానికి వస్తే హీరో రోషన్ కనకాల ఈ సినిమాలో డీజే ప్లేయర్గా ఉంటాడు. అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయి ప్రేమలో పడతాడు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలవుతుంది. ఇక ఇంటర్వెల్కి వచ్చే ముందు షాట్ వరకు బాగానే ఉంటుంది. ఇంటర్వెల్ ముందు షాట్ సస్పెన్స్. అదే ఆ అమ్మాయి మోసం చేసిన తర్వాత ఈ అబ్బాయి రివెంజ్ తీసుకోబోతున్నాడా లేక అందరిలాగే ఉంటాడా అనేది సినిమా కాన్సెప్ట్. ఈ సినిమా రొటీన్ స్టోరీ అయినప్పటికీ అందరికీ తెగ నచ్చేశాడు రోషన్. రోషన్ యాక్టింగ్లో ఇరగదీసిన మొదటి సినిమా అయిన రోషన్కి ఇది ప్లస్ పాయింట్ అనే చెప్పచ్చు. కానీ స్క్రిప్ట్ విషయంలో ఒకసారి ఆలోచించి ఉండాల్సింది. ఇక ఓవరాల్ మూవీ విషయానికి వస్తే రొటీన్ లవ్ స్టోరీ. అర్జున్ రెడ్డికి ఇంచుమించుగా ట్రై చేసి డీజే టిల్లు స్లాంగ్తో అందరినీ అదరగొట్టేశాడు రోషన్. ఇక ఆడియన్స్ విషయానికి వస్తే సుమా కనకాల అబ్బాయి రోషన్ కనకాల యాక్టింగ్ విషయంలో మంచి మార్క్నే పెట్టేసుకున్నాడు. ఇక ఫైనల్గా రివ్యూ విషయానికి వస్తే 5కి 2.5 రేటింగ్స్ ఇచ్చారు ఈ ఆడియన్స్. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. మరో కొత్త సినిమాతో మీ ముందుకు వస్తాను.